హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం మాట్లాడుకున్న 5 స్టాక్స్ నుంచి ఓరియన్ సెరాటెక్ 7% రిటర్న్స్ ఇచ్చింది. V2 రీటైల్ వచ్చేసి 5% రిటర్న్స్, ఇమామి పేపర్ మిల్స్ 3% రిటర్న్స్ అయితే ఇచ్చింది. మిగతా రెండు స్టాక్స్ చూసుకున్నట్టయితే జీషిప్ 0.90% అయితే డౌన్ అయిపోయింది అండ్ స్టిల్ హోల్డింగ్ బికాస్ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. ఇంకొక స్టాక్ వచ్చేసి చాయిస్ ఇంటర్నేషనల్, ఇది 3% అయితే స్టాప్ లాస్ హిట్ అయింది. నేనైతే ఎగ్జిట్ అయిపోయినాను ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ చాలా వలటైల్ ఉంది. సో నిఫ్టీ కొన్ని పాయింట్స్ అప్ అవుతుంది, కొన్ని పాయింట్స్ డౌన్ అవుతుంది. సో వలటైల్ మార్కెట్ ఉండే అనమాట. సో మార్నింగ్ గ్యాప్ అప్ అయిపోయిన స్టాక్స్ కూడా చాలా మట్టికి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ లో పడిపోయినాయి. రేపటి స్టాక్స్ కోసం అయితే ఒక్క స్టాక్ మాత్రమే మంచిగా ఉంది ఫ్రెండ్స్, అది కూడా హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఆ స్టాక్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. క్యాండిల్ చాలా బుల్లిష్ ఉంది, వాల్యూమ్ కూడా మంచిగా ఉందన్నమాట. సో ఈ స్టాక్ ని మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని స్టడీ చేయండి. నేనైతే 30,000 అయితే ఇన్వెస్ట్ చేసినాను ఈ స్టాక్ లో విత్ 3% స్టాప్ లాస్. ఇది కూడా BTST కోసమే తీసుకున్నాను ఫ్రెండ్స్. రేపు నాకు 3% to 5% మధ్యలో రిటర్న్స్ వస్తే నేను ఎగ్జిట్ అయితే అయిపోతాను. అండ్ ఇలాంటి బ్రేక్అవుట్ స్టాక్స్ కోసం మీరు పేజ్ ని అయితే ఫాలో అవ్వండి.